దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. ఈ పేలుడుకు కీలక సూత్రధారిగా ఉన్న వ్యక్తి ముజమ్మిల్ షరీఫ్ను అరెస్ట్ చేసింది. అతని కోసం దేశవ్యాప్తంగా మొత్తం 18 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేసింది. కర్ణాటకలోని 12 ప్రాంతాలు, తమిళనాడులోని 5 ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లో ఒక చోట సోదాలు చేపట్టింది. చివరకు అతన్ని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. నిందితుడు ముజమ్మిల్ మరో 2 నిందితులకు పేలుడు పదార్థాలు, సాంకేతిక పరికరాలు సరఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ డివైజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాహిబ్ హుసేన్ అబ్దుల్ మంతన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. మార్చి 1న బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీని ఉపయోగించారు. ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు 3 నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఇక రామేశ్వరం కెఫేకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుతం బెంగళూరులోని కేఫ్ లో జరిగిన బాంబు దాడులకు సంబంధించి దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా కూడా 18 చోట్ల సోదాలు నిర్వహించి షరీఫ్ ను అదుపులో తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక చోట ఎన్ఐఏ సోదాలు చేసింది. మరోవైపు ఏదైతే బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసులో ఇది ఒక కీలక పురోగతిగాని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎన్ఐఏ జాతీయ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసినట్లుగా కూడా ధృవీకరించారు. మాస్టర్ మైండ్ ముజమ్మిల్ షరీఫ్ ను అదుపులో తీసుకుని మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. అయితే షరీఫ్ కోసం దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన తర్వాత షరీఫ్ ను అదుపులో తీసుకున్నారు. అయితే కర్ణాటకలోని 12 ప్రాంతాలు, తమిళనాడులోని 5 ప్రాంతాల్లో షరీఫ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే షాహిబ్ హుసేన్ మరొక ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే పెద్ద ప్లాన్ తోనే ముందుగా ఈ బెంగళూరులోని కేఫ్ లో ఈ బాంబు దాడికి పాల్పడ్డారు. అంటే తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక హెచ్చరిక పంపించే విధంగా సెక్యూరిటీ పరంగా అక్కడ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారనేది ప్రధానంగా ఎన్ఐఏ ధృవీకరించింది. దానిలో భాగంగా అంటే మధ్యాహ్నం టైంలో బాగా రష్ గా ఉన్న టైంలోనే ఒక కౌంటర్ దగ్గరకు వచ్చి ఒక వినియోగదారుడిగా కస్టమర్ లాగా వచ్చి టోకెన్ తీసుకుని ఆ బ్యాగ్ ని ఏదైతే ఐఈడి అమర్చిన బాంబ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ను అక్కడ ఆ టేబుల్ దగ్గర పెట్టేసి వెళ్లిపోవడం, తర్వాత అతను ఏ బస్సులో వచ్చాడు, ఎలా వెళ్ళాడు అనేది కూడా సీసీ ఫుటేజ్ లో కూడా మొత్తం సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి ఎట్టకేలకు ఈరోజు ముజమ్మిల్ షరీఫ్ ను అరెస్ట్ చేసినట్లుగా ధృవీకరించారు. ఇక ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.